హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇవాళ ఈ వీడియోలో నిజంగా అదిరిపోయేటువంటి శుభవార్త వచ్చింది నిరుద్యోగ అభ్యర్థులకి. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రామీణ డాక్ సేవక్ సర్వీస్ లో పోస్ట్ మ్యాన్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, క్లర్క్, టైపిస్ట్ తదితర రకాల లైబ్రరీ వంటి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏకంగా దేశవ్యాప్తంగా 280 వేకెన్సీ తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ముఖ్యంగా తెలంగాణలో ఎన్ని, ఏపీలో ఎన్ని, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకున్నాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాప్. ఫ్రెండ్స్, మొత్తంలో ఇండియన్ రైల్వే నుంచి మనకు 44,280 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అయితే ఏపీ సర్కిల్ లో మాత్రం 1351 వేకెన్సీ ఉన్నాయి. ఓకే, 1351 వేకెన్సీ ఉన్నాయి. అదే తెలంగాణ సర్కిల్ లో మాత్రం 981 వేకెన్సీ ఉన్నాయి. మరి అప్లికేషన్ దరఖాస్తు ఎప్పటిలోగా, ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేకుండా, ₹1 కూడా అప్లికేషన్ లేకుండా, ఎటువంటి రాత పరీక్ష లేకుండా మీ సొంత గ్రామంలోనే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందేటువంటి, జస్ట్ సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి, టాలెంట్ ఉంటే మీకు ఈ జాబ్స్ ఎలా ఇస్తారు అంటే ఏజ్ లో సీనియారిటీ ఒకటి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ వచ్చినటువంటి మార్క్స్ మే 10th క్లాస్ మే ప్రకారం క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధారంగా అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటిస్తారు. ఓకే, దయచేసి మొత్తానికి ఏజ్ లో సీనియారిటీ ఉన్న వాళ్ళు అండ్ 10th క్లాస్ మంచి మెరిట్ మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తే ఈ రెండింటిని బేస్ చేసుకొని డైరెక్ట్ గా మీకు కాల్ లెటర్ పంపిస్తారు, లేదా ఫోన్ కాల్ వస్తుంది, మెయిల్ ఐడిలో కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు. సో డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి. కాబట్టి శాలరీ విషయంలో వచ్చి బేసిక్ శాలరీ 56,000 పై చిలుకు ఉంది. సో చాలా బెటర్ దెన్ శాలరీ. దీనికి సంబంధించి అర్హత గల అభ్యర్థులందరూ తప్పకుండా అప్లై చేసుకుని, మరి ఆగస్ట్ 1st వీక్ వరకు లాస్ట్ డేట్ ఉంది. దేర్ ఆఫ్టర్ ఈ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, indianpostal.gov.in అఫీషియల్ వెబ్సైట్ లో మిగతా డీటెయిల్స్ అన్ని ఉంటాయి. మరి ఆఫ్లైన్ లో కూడా అప్లై చేయొచ్చు, ఆన్లైన్ లో కూడా అప్లై చేయొచ్చు. కావాల్సిన ధృవపత్రాలు SSC మేము మార్క్స్ ఒకటి, తర్వాత మీ ఆధార్ కార్డు ఒకటి, ఐడెంటిటీ ప్రూఫ్ కోసం. తర్వాత మీకు ఏదైనా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, కామన్ గా క్యాస్ట్ రిజర్వేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు రిజర్వేషన్ సర్టిఫికేట్ పెట్టండి. అవన్నీ వన్స్ మీరు పోస్ట్ ఆఫీస్ లోనే అప్లై చేస్తే అయిపోతుంది, లేదా కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, డౌట్స్ కావచ్చు, ఏ వచ్చినా సరే మీ ఒపీనియన్ ని వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తించండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.